దేవునికి ప్రియమైన వారలారా, మరొకసారి గెచ్చమనే వాగ్దానపు ఆశీర్వాదపు సందేశాల ద్వారా మీతో సేవకుడిగా కలుసుకొని వాగ్దానం అందించడానికి మహాకృప అనుగ్రహించాడు. గత దినాలన్నీ కూడా కాపాడి దేవుడు మరొక మాసంలో మరొక దినం మరొక వారాన్ని దేవుడు మనకు ఉదయకాలం ఇచ్చాడు. పడకల మీద మీరున్నారా? లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా? కుటుంబంగా కూడారా? పక్కన మీ సతీమణి, మీ యజమానుడు, మీ బంధువులు, మీకు అయినవారు, మీ ఇంటి పనివారు, మీరందరూ కలిసి ఉదయకాలం కూడి మీరు ప్రార్థించారా? రండి, ఈరోజు దైవ సేవకుడిగా మీ కుటుంబంతో నేను కూడా ఒక సభ్యుడిని కాబోతూ ఉన్నాను. ఒక చక్కటి వాగ్దానపు సందేశాన్ని దేవుడు మీకు అందించనై ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానపు గెచ్చమనే వాగ్దానపు ఆశీర్వాదపు సందేశాలు ప్రియులారా మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉన్నాయి, మేలుకరంగా ఉన్నాయి. మీ సంఘాలకు కూడా ఇవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. యూట్యూబ్ ద్వారా, లైవ్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీరెంతో బలపడుతున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఈ దినము ఉదయకాలం పడకల మీద ఏదో నిరాశగా ఉన్నారు, నిరుత్సాహంగా ఉన్నారు. నా దేవుడు నిరాశ నిరుత్సాహంగా ఉన్న మీ జీవితాల్లో ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. రండి, ఈరోజు యోహాను సువార్తలో 3వ అధ్యాయము 16వ వాక్య భాగం మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. ఈరోజు యేసు చెప్పిన ఈ 3:16లో ఈ మాట, ఈ వాక్కు వాగ్దాన ప్రకారంగానే దేశం ముందుకు వెళ్తూ ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనకు అనుగ్రహించెను. అంటే యేసు ఈ లోకములో మానవుడిగా, నరుడిగా పుట్టింది, జన్మించింది. ఆయన లోకానికి వచ్చింది ఎందుకు అంటే లోకమును ఆయన ప్రేమించాడు. అంటే మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాలను ఉదయకాలం పడకల మీద వింటున్న దేవుని బిడ్డలారా, సంగమా, దైవ సేవకులారా, సేవకురాణులారా, ఈరోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు, పగబూనేవాడు కాదు. ఆయన నిన్ను శాపానికి గురి చేసేవాడు కాదు. మీ జీవితాల్లో అపజయం ఇచ్చి అవమానము తెచ్చేవాడు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు యేసు ప్రభు వారినే అందరూ అంగీకరించటానికి, ఈయనే దేవుని కుమారుడు, దేవుడు అంటానికి రుజువు. ప్రపంచంలో బైబిల్ గ్రంథం ప్రియులారా అందరూ ఒప్పుకోవటానికి గల కారణము ఏమై ఉన్నది అంటే వాక్యములో మనం చూస్తున్నాం. ఆయన ప్రేమించారు. ఇతరులు ప్రేమను చూపించలేదు, ప్రేమిలేదు, కానీ యుద్ధాలు చేశారు, మారణ హోమాలు సృష్టించారు, కఠినముగా, కారుణ్యముగా వారి జీవితాల్లో కొనసాగారు. ప్రియులారా, ఈయన మదమత్సరములను, కామక్రోధములను అణచినవాడు, జయించినవాడు. శత్రువులు సైతం కూడా ఆయన ప్రేమించిన దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి ప్రియులారా అందరూ ఆయన అంగీకరిస్తున్నారు, అందరూ ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఈరోజు పడకల మీద నిరాశగా కృంగి ఉన్న నిన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నన్ను ప్రేమిస్తాడా? నేను ఇలాగా అవిధేయుడుగా, వ్యతిరేక స్వభావాలు కలిగి ఎన్నో దేవునికి వ్యతిరేకమైన పాపపు క్రియలు చేశాను, నన్ను ప్రేమిస్తున్నాడా అనుకుంటున్నావు? దేవుడు ప్రేమించేవాడు. ప్రియులారా, వాక్యములో మనం చూస్తున్నాం కదా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా ప్రియులారా దేవుణ్ణి ఏం చేయాలంటే ప్రేమించాలి. లాజరు చనిపోయి ఉన్నప్పుడు ఆయన కన్నీరు కార్చినట్లుగా యోహాను సువార్త 11వ అధ్యాయములో 36వ వాక్యములో మనం చూస్తాం. చూడుడి, ఆయన కుటుంబాన్ని, వారిని, లాజరుని ఎలాగో ప్రేమించినో అని. ఈరోజు దేవుడు నిన్ను, నన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. నీవు ప్రేమ కలిగి ఉన్నావా? చాలామంది ఈరోజు దేవుణ్ణి ప్రేమిరు. డబ్బుని, ధనమును, ఆస్తిని, హోదాని, పలుకుబడిని, మనుషుల్ని ప్రేమిస్తారు. దేవుణ్ణి మనం ప్రేమియటం అంటే ప్రియులారా యోహాను పత్రికలోనే రాస్తాడు. 5వ అధ్యాయం 3వ వాక్య భాగములో ఏమని రాస్తాడంటే, ఆయన ఆజ్ఞను మనము గైకొనుటే ఆయనను మనము ప్రేమించుట.
ప్రేమించుట. అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడతారో, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారో, దేవుని వాక్యాన్ని వెంబడిస్తారో, దేవుని మందిరములు కూడుతారో, దేవుని సేవకుణ్ణి వెంబడించి పరిచర్య చేస్తారో, వారు ప్రియులారా దేవుణ్ణి ప్రేమించినట్లు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని మందిరమును ప్రేమిస్తున్నావా? దైవ సేవకుని ప్రేమిస్తున్నావా? దేవుడు లోకంలో ఇచ్చిన సిరి సంపదలు, ఘనతను నువ్వు చూసుకొని వాటిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని వాక్యములో, బైబిల్ గ్రంథములో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం ప్రియులారా. ఒక వ్యక్తి సౌలు, మరొక వ్యక్తి దావీదు మహారాజు. వీళ్ళిద్దరిని ముందుగా ఏర్పాటు చేసుకున్నది సౌలుని దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వాక్యములో రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే, సౌలు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటను తానేం చేయలేదంటే లోబడలేదు. దేవుని వాక్యము, దేవుని మాటకు లోబడకుండా దేవుడి సేవకుడు చెప్పినట్లుగా, సమూయేలు చెప్పినట్లుగా తాను చేయలేదు, తాను కొనసాగలేదు. అయితే ప్రియులారా, అక్కడ చంపివేసి రమ్మంటే అతడు అక్కడ నుండి కొన్ని సిరి సంపదలను, వస్తువులను, కొన్ని జంతువులను తాను తీసుకొని వచ్చాడు. ఆ యాజకుడు, ఆ సేవకుడు అడిగినప్పుడు వాక్యంలో చూస్తున్నాం కదా, అది నీకోసం, దేవుని కోసము అన్నాడు. అంటే సేవకుడు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా దేవుని ఆజ్ఞకు తానేమవ్వలేదంటే లోబడలేదు. మిత్రమా, ప్రియులారా, ఈరోజు నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడితే, దేవుని ఆజ్ఞను కనుక నువ్వు ప్రేమిస్తే, బైబిల్లో రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే, దేవుని వాక్య భాగంలో మనము ఆయనను ప్రేమించినట్లు. ఈరోజు చాలామంది దేవుని వాక్యం చెప్పినట్లుగా వారు చేయటం లేదు, దేవుని వాక్యం చెప్పినట్లుగా వారు సాగటం లేదు, దేవుని వాక్యం చెప్పినట్లుగా వారు కొనసాగటం లేదు. దేవుని వాక్యములో ప్రియులారా, దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో వారు అలాగా అవలంబించటం లేదు. బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఉదయకాలము నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను దీవిస్తాడు. నాకు దీవెన రాలేదు, ఆశీర్వాదం నిలబడలేదు, ఉద్యోగం పొందలేదు, చదువులో సాగలేదు, ఆత్మీయమైన మేలులలో నేను అభిషేకింపబడలేదు, నా పిల్లలు నా ఆత్మీయ స్థితిలో నేను వెనకబడి కృంగి ఉన్నానని నిరాశగా మీ జీవితాల్లో ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా వాక్య భాగములో నుండి, ఆయనను ప్రేమించినట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆయన దీవించే దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఈరోజు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము ఆయన్ని ప్రేమించినట్లయితే ప్రియులారా, బైబిల్లోకి రండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 37వ వచనములో, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ గెత్సేమనే వాగ్దానపు ఆశీర్వాదపు సందేశాలను చూస్తున్న దేవుని బిడ్డలారా, ఈరోజు వర్తమానము ద్వారా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన్ని ప్రేమిస్తే నీకు కలిగే ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే, బైబిల్లో ఆయన అత్యధికమైన విజయాన్ని కలుగు చేస్తాడు. ఓటమి ఉన్నదా? ఓడిపోయి ఉన్నావా? నలిగి ఉన్నావా? కృంగిపోయావా? నీ జీవితంలో ముందుకు సాగలేదా? నా దేవుడు వాక్యములో నుంచి మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా, ఆయన నీకు విజయాన్ని కూర్చాడు. ప్రాంతంలో లైవ్ ద్వారా లేక ఈ వర్తమానాన్ని ఎక్కడ నుండి మీరు వింటూ ఉన్నారో, మిత్రమా, సహోదరి, సహోదరుడా, ఈరోజు పేరు పెట్టి నా దేవుడు నిన్ను పిలిచి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఓ ప్రవచనంగా చెప్తున్నాడు, ఓ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ కొరకు ఈ సంవత్సరం, ఈ నెలలో, ఈ వారంలో ఒక విజయాన్ని సమకూర్చాడు. ఒక విజయం నిన్ను ఆవరించబోతుంది. ఒక జయం నువ్వు పొందుకోబోతున్నావు. అపజయములో నలిగిపోతున్నా దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈరోజు దైవ సేవకుడిగా, ఈరోజు ప్రవచనాత్మకంగా మీతో నేను మాట్లాడుతున్నాను కదా, ఆయన నీకు విజయం అనుగ్రహించబోతున్నాడు. ఇర్మియాకి ఇచ్చిన విజయాన్నే
ఇదిగో అపొస్తలుడైన పౌలుకి ఇచ్చిన జయమును ఎస్తేరు గ్రంథములో యూదులకు, ఇదిగో అన్యుల మధ్య హామాను దగ్గర మొర్దుకైకి ఎస్తేరుకి ఇచ్చిన విజయాన్నే దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు, దయచేయబోతున్నాడు. ఉద్యోగంలో ఓడిపోయావు, కుటుంబంలో ఓడిపోయావు, నీ జీవితంలో వ్యాపారాల్లో, నీ ఆత్మీయ స్థితిలో ఓడిపోయి వెనకంజి వేసి ఉన్నావు. నా దేవుడు అంటున్నాడు వాక్యములో నుంచి, ఓటమిని తొలగించి ఆయన గొప్ప విజయాన్ని దయచేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలలో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా వాక్యములో నుండి. ఆయన నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమించి ఆయన నీకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఓటమిలో ఓడిపోయి దిగజారిన నువ్వు ఏ స్థలములో ఉదయకాలమున పడకల మీద ఉన్నావో మ్రోకరించి నీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు. కృపగలిగిన మా రక్షక, ఈ ఉదయకాలపు గెత్సేమనే వాగ్దానపు ఆశీర్వాదపు సందేశాలు కుటుంబాలకి, బిడ్డలకు దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ప్రభువా, ఈ మాటలు దీవెనకరంగా దయచే. నువ్వు ప్రేమిస్తున్నావు, వారు కూడా నేను ప్రేమించి అత్యధికమైన విజయం పొందటానికి సహాయం చే. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, ప్రభువా మా ప్రాంతాన్ని మీరు కాపాడు. దేశ విదేశాల మీద కృపను దయచే. మహిమని మీరు అనుగ్రహి, దీవెను తోడుగా ఉంచు ప్రభువా. బలహీనులు, అనారోగ్యముతో ఉన్నవారికి స్వస్థతని, ఆర్థికంగా ఉన్నవారికి విడుదలే, అసమాధానాల్లో నెమ్మది, సమాధానమే. ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాలు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా కొనసాగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలము ఇదే సమయాన్ని కలుసుకుందాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి.